చాలా స్ట్రగుల్ అయ్యి చాలా అంటే పెయిన్ వాళ్ళు భరించి ప్రోడక్ట్ని బయటికి తీసుకోవడం చాలా కష్టపడ్డారు. అది మెయిన్ రీజన్ ఈ సినిమాకి నేను వచ్చి చేయడానికి. ఒక 1-2 months బేబీని చేతులు పట్టుకొని వాళ్ళు ఫారెస్ట్లో ఎంత ఇబ్బంది పడ్డారు మేము లైవ్లో చూసాము. సో దానికోసమైనా సరే ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మీ ఇద్దరికి మీ సినిమా మీద ఉన్న పిచ్చి మీరు ఇంకో సినిమా చేయాలంటే ఈ సినిమా మంచి రిజల్ట్ వచ్చి ఇలాగే చాలామంది ఆర్టిస్టులు బయటకు రావడానికి దీని సక్సెస్ హెల్ప్ అవ్వాలి. అండ్ నాతో పాటు చేసిన ఇద్దరు లీడ్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఫ్రెండ్స్ లాగా కలిసాం. అండ్ హీరోయిన్స్ కూడా బాగా చేశారు. పెద్ద సినిమా అని చెప్పను కానీ ఉన్న బడ్జెట్లో వీళ్ళకున్న పరిధిలో మంచి సినిమా తీశారు. దాన్ని చూసి ఆదరిస్తే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉన్నారని కోరుకుంటున్నాను. అండ్ పిఆర్ఓ సతీష్ అన్న ఇంత షార్ట్ టైంలో మీరు వీళ్ళకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రీవియస్ కూడా మన హరికత్లో అప్పుడు వర్క్ చేశారు, ప్రీవియస్ ప్రాజెక్ట్లో వర్క్ చేసాం. థ్యాంక్ యూ. ఇలాంటి ప్రాజెక్ట్స్కి మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే ఒక యంగ్ టీమ్స్కి మంచి ఎనర్జీ వస్తుంది. దానికి ఎప్పుడు ముందుంటున్న పిఆర్ఓస్ కానీ మీడియా కానీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ ఈ రిలీజ్ ఎప్పుడైతే వస్తుందో మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నాకు వచ్చేది కాదు, మా డైరెక్టర్ కాదు. ఎందుకంటే చాలా స్టోరీ చెప్పి స్టోరీ చెప్పుకుంటే చాలా ఇంట్రెస్ట్ అయింది స్టోరీ మీద. షూటింగ్ స్టార్ట్ అయిన నుంచి ఎక్కడన్నా కానీ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా వేయడం కాదు. యాక్చువల్లీ ఏం చెప్పాలో నాకు అర్థం కావాలి. నాకు ఇక్కడ సినిమా నాకు వచ్చినందుకు చాలా 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 రుణపడిందా. ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా సినిమా చేసి ఇక్కడ తీసుకొచ్చారు. నన్ను నమ్మి ఈ సినిమా మీద డబ్బులు పెట్టారు. చూసిన వెంటనే నన్ను సెలెక్ట్ చేశారు. మా ప్రొడ్యూసర్ మేడం అయితే ఎంత కష్టపడుతున్నాం మాతో పట్టుకుంది అందులోనే మాతో పాటు తిరిగారు. సో దీనికి మెచ్చుకోవచ్చు మేడంకి. అశోక్ సార్ మాకు సినిమా పెద్ద లేకుండా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. పెద్దలు అశోక్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ మేము ఇండస్ట్రీకి వచ్చాం సార్. మీరు మాలాంటి కొత్త వాళ్ళు సినిమా తీస్తున్నారు, ఫిలిం ఈవెంట్ అయితే ఆడియో ఫంక్షన్స్ అయితే ప్రారంభోత్సవాలు అయితే ఏమి చెప్పినా మీరు కాదనకుండా వస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక మా బావ పార్థసారథి గారి గురించి చెప్పాలంటే మా చెల్లెకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త యాక్టర్స్, కొత్త రైటర్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఎట్లయితే రావాలని మేము కోరుకుంటున్నామో అదే విధంగా మా బావకి మా చెల్లి ప్రొడ్యూసర్ గా వచ్చి ఒక డైరెక్టర్ రావాలంటే నిర్మాతలు ఆచి అడిగేస్తున్నారు, ఎంత మంచి కథ రాసుకొని పోయినా కూడా. అలాంటి సందర్భంలో ఒక భర్త డైరెక్టర్ అవుతున్నారంటే ఒక భార్యగా నిర్మాతగా ముందుకు వచ్చినందుకు మా చెల్లి నీకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా. ఎందుకంటే ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎందుకంటే నీ కష్టం అది ఫలితంగా నీకు సినిమా మంచి పేరు తెస్తున్నామా. నువ్వు ఇంకా మళ్ళీ మళ్ళీ సినిమా తీయాలని, మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. మా కోసం మీరు మీ అమృతమైన సమయాన్ని మాకు కేటాయించారు. కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మీకే కాబట్టి అందరికీ థ్యాంక్స్ అండి. పేరు చూపిన లేట్ అయితే ఏమన్నా మీకు ఆలస్యం అయితే క్షమించండి. తర్వాత మా సినిమా విషయానికి వస్తే ప్రతి ఆర్టిస్ట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఆర్టిస్ట్ కూడా టైమింగ్స్ కానీ ఇక కొన్ని ఫెసిలిటీస్ లేకపోయినా కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ప్రతి ఒక్కరు మా టీంలో ఒక ఫలానా వ్యక్తి అని లేదు, టీం మొత్తం కూడా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు ఇలాంటి కథ. ఒక ట్విస్ట్ అయ్యే లోపే ఇంకో ట్విస్ట్ ఎదురవుతుంది. మంచి ట్విస్టులతో కథ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్ ఎవరిని కూడా సినిమా ఆకట్టుకుంటుంది నాకు వెళ్ళిపోకుండా. కనీసం బ్రేక్ తీసుకోవాలనే తీసుకోలేదు, అంత అద్భుతంగా ఉంటుంది సినిమా కథ కూడా.
ఇక మెయిన్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది, ప్రతి మగాడి వెనక విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు కదండి. అది నిజమో కాదు నాకైతే ఇంతకు ముందు వరకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ విషయంలో అది నిజమైందండి. నా వైపు సంధ్య దాదాపు ఒక 15 సంవత్సరాలు బట్టి పడుతున్నానండి. ఒక డైరెక్టర్ సారీ నవీన్ గారు కూడా చూశారు. ఒక సినిమాకైతే నవీన్ గారు కొట్టుకు వెళ్ళిపోతారేమో సెలవులో అన్నంత ప్రమాదాలు కూడా ఎదురైనాయి. అలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొని కూడా మేము చాలా షూటింగ్ చేసాం, ఒక 2-3 సినిమాలు. వాటి ఏది కూడా చివరి వరకు రాలేదు. అది మరి దేవుని ప్రాప్తం అంటారు. నా జీవితంలోకి సంధ్య వచ్చిన తర్వాత ఇది కూడా చాలా కష్టాలతో కూడుకున్నదే. నా పాప ఆరోగ్యం బాగలేదు, తీర్థ నా పాప పేరు. ఆరోగ్యం బాగోకపోయినా తనను చూసుకోలేక ఇటు నన్ను చూసుకోలేక ఆ బడ్జెట్స్ కూడా సరిపోకపోతే తను ఈ సినిమా గురించి నా వైఫ్ కి 0 నాలెడ్జ్ అండి. అసలు సినిమా అంటే ఏంటో తెలియదు తనకి నా జీవితంలోకి వచ్చేంత వరకు. అలాంటి తను ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ పడ్డావు, ఎంతో మంది దగ్గర చేసావు, నీకు ఒక సక్సెస్ రావాలి. నేను ఎవరికైనా చెప్పినట్టే నా సొంత వాళ్ళకి పార్థ సార్ది డైరెక్టరా ఏ సినిమా తీసాడు చెప్పు, ఒక సినిమా చెప్పు అని నా సొంత బంధువులే అన్న రోజులు ఉన్నాయండి ఖచ్చితంగా. సో అలాంటివన్నీ విని నా భార్య నా భర్తకి ఈ పేరు పోవాలి, ఆ పలానా సినిమా డైరెక్టర్ అని చెప్పుకోవాలి, కానీ పలానా పార్థ సార్ది నేను డైరెక్టర్ అని చెప్పుకోకూడదు నా భర్త అని నా భార్య ఇంట్లో వాళ్ళందరినీ కష్టపెట్టి తను అంతకంటే ఎక్కువ కష్టపడి నాకు ఈ రోజు ఇక్కడ నుంచో మీ అందరి ముందు మాట్లాడగలిగే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చింది అనుకోవాలండి. సో మీ అందరి ముందు నా భార్యకి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. ఇక సినిమా అయితే మీరందరూ తప్పకుండా చూసి ఇష్టపడతారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా సినిమా నచ్చుతుంది, మీ అందరికీ కూడా ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. దయచేసి నాలాంటి వాళ్ళు ఇంకా వెనకబడిపోకుండా కొత్త వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని ఆలోచన వాళ్ళకి రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. నాలాంటి కొత్త వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. దయచేసి మీరందరూ నాకు ఇప్పటిదాకా చేసిన సపోర్ట్ ఎలా చేశారో అలాగే మా సినిమాకు కూడా అదే సపోర్ట్ పూర్తిగా చివరి వరకు కూడా దక్కుతుందని ఆశిస్తూ మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. స్టేజ్ మీద చెప్పిన మాటలు వింటే ఎందుకంటే చాలా మంది స్ట్రగుల్ అవుతారు అవకాశాలు రాక. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పాత రోజులు వేరు. నేను ఫస్ట్ టైం 87లో సినిమా తీసాను, 4 lakhs. ఆ రోజుల్లో అది ఇప్పుడు అలానే ప్రభాస్ తో తీసినప్పుడు ఫస్ట్ మూవీ అరౌండ్ 4 crores అయింది. ఇవాళ మారిపోయింది, ఇష్యూస్ అన్ని పెరిగిపోయింది. ఇవాళ సినిమా అనేది సక్సెస్ అనేది చాలా కష్టం. సినిమా ప్రమోట్ చేయడానికి ఎంతో ఖర్చు అవుతుంది, ప్రతిదీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. దాంట్లో మామూలు సినిమా తీసేది ఎంత చిన్న సినిమా తీసినా కూడా రీజనబుల్ ఆర్టిస్ట్ మినిమం 10-15 కోట్లు ఇక్కడ ఫస్ట్ ఎవరు ఛాన్స్ ఇవ్వరు. పాటలో ఉన్నారు ఎందుకంటే థియేటర్స్ కూడా జనాలు రాగలరు. ఇక్కడ కరోనా తర్వాత టికెట్ ప్రైజెస్ పెరగడం వల్ల మిడిల్ క్లాస్ పీపుల్ కామన్ పీపుల్ సినిమాకి వెళ్ళాలంటే దాదాపు ఫ్యామిలీ వెళ్ళాలంటే 2000 రూపీస్ వాళ్ళ సేవింగ్స్ లో ఎంత ఎన్ని సినిమాలు నడుస్తారు. సో కాబట్టి సేమ్ డే వీళ్ళకి దొరికిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా నెంబర్ ఆఫ్ ఛానల్స్ యూట్యూబ్ లో మీరు జస్ట్ రిలీజ్ చేసిన బైక్స్ రిలీజ్ చేసినా కూడా ఒకసారి for Sandhya movie, and I would like to congratulate Sandhya ma'am, producer garu, DOP garu, hero and heroines, which are not present, I think so. The heroines are not present, right? So yeah, so I just want to say thank you, and the teaser launch was really great and I loved it. Waiting for the release soon. Thank you everyone. Name Pangi Patel and Veena Unnaru everyone. Thank you so much for inviting me. Congratulations to the entire team. Producer Sandhya garu, DOP garu, director garu, heroine garu, hero garu,
and I'm so sorry because I can't understand Telugu very much. I can't even speak. I just saw the trailer and I can't understand the language, but it seems very interesting. It's like very thriller, and congratulations again to the entire team. Thank you so much. శ్రీత క్రియేషన్స్ ఛానల్లో సంగీత మూవీలో నేను లీడ్గా చేశాను. సో ఐ వాంట్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు పార్టీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. థ్యాంక్స్ టు మీడియా టు గేమ్ హియర్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. పెద్దలందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పార్దు గారు చాలా సంవత్సరాల నుంచి తెలుసండి. ఆయన మూవీ చేయాలని ఎంతో కష్టపడ్డాడు. ప్రొడ్యూసర్ వెతుక్కుంటూ అయ్యేసరికి మధ్యలో ఒకసారి రేపు వచ్చింది, కానీ ఎలా పట్టుదలతో వాళ్ళు ఓన్ గా ప్రొడ్యూస్ చేసి ఆయన ఇక్కడ నిరూపించుకోవాలని ప్రయత్నం చేశారు. ఆయనకి సపోర్ట్ గా సంధ్య ఆవిడ చాలా సపోర్ట్ చేశారు. చాలా బాగా వచ్చింది మూవీ. రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. సినిమా సక్సెస్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.